ఈ నక్సలైట్ల సినిమాలు చూసిన వాళ్ళందరికీ మైన్స్ అంటే ల్యాండ్ మైన్స్ అంటే ఏంటో తెలుసు. భూమి లోపల మైన్ పెడతారు. దాని మీద గబక్కన కాలేస్తే కనుక పేలిపోతుంది. అది దాని ప్రభావాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు పేల్తారా, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న 100 మంది పేల్తారా, దాని తీవ్రతని బట్టి ఉంటుంది. ఇవి భూమి మీదనే కాదు, సముద్రంలో కూడా మైన్స్ పెడుతుంటారు. ఈ సముద్రపు మైన్స్ యుద్ధాల సందర్భంలో పెడుతుంటారు. వాస్తవంగా తీవ్రవాదులు వాడేవాళ్ళు ఇదివరకు ఆ తీవ్రవాదుల నుంచి కంట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు ఇరాన్ హార్ముజ్ జలసంధి దగ్గర మైన్స్ పెడుతుందంట. అంటే ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి మొన్న 42 యుద్ధ నౌకలు పేలిస్తే నిన్న 14 యుద్ధ నౌకలు పేల్చింది అమెరికా. వాళ్ళు సరదాగా ఆడుకుంటున్నారు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. అంటే మా సైనిక అధికారులను అడిగాను, ఇంకెందుకు ఆ యుద్ధ నౌకలను వదిలేసేయమంటే, కూల్చడం సరదాగా ఉంది, ముంచడం సరదాగా ఉందని చెప్తున్నారు. సరే కానీ మన్నాను నేను కూడా అని చెప్పుకొచ్చాడు. అంటే ఇరాన్ యుద్ధ నౌకల విభాగాన్ని మొత్తాన్ని తుడిచేయాలని ఒక పక్కన భావిస్తుంది. ఇందుకోసం సబ్మెరైన్స్ని గాల్లో నుంచి విమానాల ద్వారా వాడుతుంది. విమానాల ద్వారా వాడే చోట వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేకపోవడం. కానీ సబ్మెరైన్స్ ద్వారా వస్తే పేల్చేయడానికి గాను మైన్స్ని ఏర్పాటు చేస్తుందట హార్ముజ్ జలసంధి దగ్గర. ఒకటి వేరే ఎవరన్నా వీళ్ళ మాట వినకుండా వెళ్తే కూడా పేల్చేందుకోసం అడుగులు వేస్తుంది.